పేరు రామచందర్. కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ. ఎట్లా ఉందన్న మరి పరిపాలన ఎట్లా సాగుతుంది? మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా? నేను ఇట్లాంటి పరిపాలన నాకు నాకు 50 ఏళ్ళు వచ్చినాయి. ఇట్లాంటి పరిపాలన ఈ ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని నేను 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా కానీ ఇప్పుడైతే ఇట్లాంటి పరిపాలన నేను ఎప్పుడు చూడలే. ఇట్లాంటి డొక్కవాయి మాటలు చెప్పే ముఖ్యమంత్రి ఏమన్నా అంటే కూతలు ఎవరికి రావు. అట్లాంటి కూతలు ఇది చేస్తా అది చేస్తా తప్ప ఇప్పటి వరకు కూడా స్వచ్ఛంగా అంటే మేధావుల కూడా అర్థం కాలేని మాటలు మాట్లాడి ఆయన ఇష్టం వచ్చిన కూతలు. ఇప్పుడు అభివృద్ధి గురించి చెప్పాడు ఆయన. ఏమైనా మాట్లాడితే ప్రతిపక్షాలను నిష్కపోవడం, సొంతం పార్టీ వాళ్ళని కూడా తిట్టడం. ఆయన నైజాం ఏంటంటే నేను ఒక సామెత గుర్తొస్తుంది. నక్కకు అడవిలో కలర్ వేసారట, నక్క పోయి గుంతలు పడేదంట, అది ఎర్ర కలర్ వచ్చిందట. నేను అడుగు సింహాలు అని చెప్పి అన్ని జంతువులను పీకరించడానికి తయారు చేసిందంట. అది అన్ని జాతులు కూడా కట్టుకొని ఈ కలర్ వేసిన నక్కని ఎమ్మడి పడితే అది పారిపోయిందంట. ఈయన బతుకులు రేపు అదే అవుతుంది. ఈయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం ఉన్నాడు. మళ్ళీ వచ్చి తప్పకుండా టీఆర్ఎస్ రాజ్యమే. ఎందుకంటే రైతులను మోసం చేసిండు, కార్మిక అరశాఖలను మోసం చేసిండు, అందరికి అరిగిగానే హామీలు ఇచ్చిండు. ఏ ఒక్క జాతి ఉడక సంతోషంగా లేదు ఈయనకు. ఈ రోజు వాళ్ళ పార్టీని నమ్ముకున్న లీడర్లకు సంతోషంగా లేదంటే ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. కొల్లాపురే కదా? కొల్లాపురం. ఇప్పుడు మీ కొల్లాపురం ఎమ్మెల్యే ఎవరు? కొల్లాపూర్ చూపల్లి కుషారావు. ఆయన నేను ఉండను అసలు మళ్ళీ వస్తారో రాను అని చెప్పేసి అంటుండే. మరి ఎందుకు అంతగానే ఎందుకు భయపెట్టించారు? ఆయన కూడా భయం పుట్టుకున్నది. ఎందుకంటే సీఎం శాస్త్రాలు ఆయన సరే నేను కుషారావు అభిమానులు 25 ఏళ్ళు కుషారావు అభిమానులు ఆయన కూడా భయం పుట్టుకున్నది. అంటే మళ్ళీ రాను అనేది ఆయన కూడా భయం పుట్టుకున్నది. అది ఒక మినిస్టర్ ఆ మాటలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా జనాలకు అర్థమైంది, ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే పిట్టగూడు నుంచి ఎరగొట్టుకుంటే పాడైతున్న ఆలోచనలు ఆ లీడర్లు అట్లే ఉన్నారు. అంటే రాగా టైం దగ్గర పడే కొద్ది ఎక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళిపోతారు. ఇక తప్పకుండా మొత్తం డీలింగ్స్ ఉన్నారు. తప్పకుండా అది వస్తుంది. వచ్చేది మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి తథ్యం అది తప్పకుండా అవుతాడు. ఇవాళ ఏ ఒక్క పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, ఇలా ఇందిరా మహిళలు కాకొదలే. ఆయన ఏ ఒక్క జాతీయుడికి ఆయన తృప్తిగా లేరు. ఇవాళ ఉద్యోగస్తులుగా మోసం చేసాడు, విద్యార్థి మేధావులుగా మోసం చేసాడు. ధర్నా చౌక్ ఎత్తేసి కంచెలు వీగిస్తాడు. ఆయన్నే మళ్ళీ కంచెలు వేస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి చెప్పిండు ఆయన్నే ధర్నాలు చేస్తున్నాడు, ఫ్రీగా ఆహ్వానిస్తా అని చెప్పిండు. నిన్న అంగన్వాడీలు ధర్నా చేయడానికి వద్ద వాళ్ళందరినీ తీసుకపోయి జైల్లో కూర్చోబెట్టాడు, మళ్ళీ విడుదల చేసాడు. ఇలా ఆయన చేసే పరిపాలన ఆయనకే అర్థమైతలేదు. ఆయన కింద ఉన్న ఐఏఎస్ లెక్క అర్థం కాక వాళ్ళ నెత్తలు వీక్కుంటున్నారు. మామూలుగా బేసికల్ గా బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి ఎమ్మెల్యేలు అయ్యి ఇలా పార్టీ ఏదో అధికారంలో రాకముందుకే వేరే పార్టీలోకి పోతున్నారు. మరి వాళ్ళ అట్లా నాయకులకు ఏం చెప్తారు మీరు? గువ్వల బాలరాజు ఇట్లా నాయకులక గువ్వల బాలరాజు అంటే ఒక సామాన్య కార్యకర్త. అట్లాంటి కార్యకర్తకు అంటే గులాబీ జెండా మంచి ఆయుత్యం ఎత్తి 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఒక మంచి పదవుల్లో కూర్చోబెట్టి ఆయనకు మర్యాద ఇస్తే పార్టీ కష్టకాలంలో ఆయన వేరే జెండా ఎత్తడం ఆయన ఎవరు జాతి క్షమించదు, ఎవరు క్షమించారని నేను బాగా ఉత్సాహంలో అన్న. పార్టీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఈ పార్టీ నచ్చలేదనా? పార్టీ అంటే దగ్గర ఇక్కడ ఆకాశం చూసినట్టు ఉండాలి. ఆకాశం ఎట్లా ఉందో అట్లా మన రామక తారన్న, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఉన్నంత బలంగా ఎవరు లేరు. టీఆర్ఎస్ పార్టీ ఊర్లలో మంచి చేసిందంటే సాగునీరు, మంచి నీళ్లు, తాగే నీరు, సీసీ రోడ్లు, మంచిగా వికలాంగులు డబ్బులు, పెన్షన్ పైసలు కానీ, రైతులకు కానీ పంట మంచి చేయాలంటే మన టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనా ఉన్న ఇండ్లు మొత్తం కూలర్. ఇప్పుడు ఊరికి ఒక 2 ఇళ్ళు ఇచ్చి ఆ ఇండ్లకు బిల్లు కూడా గతి లేదు పాపం. ఇల్లు కూలర్ నీళ్ళ వర్షంలో నడుస్తుర్రు. ఇప్పుడు అంటే ఏమైంది ఇప్పుడు నీకు తెలంగాణ రాష్ట్రానికి? ఏమైంది? ఏం చేసిందనా అన్ని ఉత జోలి. మా బిడ్డకు మా బిడ్డ నెరాలిక్నెస్ అయిపోయింది. బిడ్డకు 2004 6,000 ఇస్తున్నారు. ఏదైనా ఇప్పుడు దాకా దిక్కు లేదు. 2000 లేడీస్ కు 2000 మళ్ళీ వస్తాడా? మరి ఏమొస్తాడనా రాడనా? ఇంకా జిందగీ అయిపోయింది, పని అయిపోయింది. ఆ ముసలోళ్ళు అయిపోతారు చూడు, ముసలోళ్ళు వద్దా అంటే ఏజీ బార్ అయిపోతారు చూడు, అట్లా అయిపోయింది రేవంత్ రెడ్డి. మీ ప్రాంతం వాసి, మీ అచ్చంపేట నియోజకవర్గం, మీ
కొండారెడ్డిపల్లి ఆయన ఇలా సీఎం అయితే కామాత్రం ఎందుకు అంత కోపడుతున్నావు? ఏం చేస్తాడన్న సీఎం ఆయన సీఎం ఉండి ఎంపీకే ఉంది. ఇక్కడ నీళ్లు తీసుకోపోయి అక్కడ ఆంధ్రలో మూటలు వెనకటి ఎవరో మూటలు చేసి అక్కడ పార్సల్ చేసి అలసిపోయారు ఆంధ్రోళ్ళు. ఇప్పుడు తెలంగాణ సీఎం అని చెప్పారు కానీ ఈ తెలంగాణ మంచి చేస్తారన్న ఇన్ని రోజులు చూసినాం. 2 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు పీకేదేమో బొచ్చు. 4 రోజులు ఇప్పుడు దాకా సర్పంచ్ ఎలక్షన్ లేవు. మంచి ఊర్లలో చెత్త కుప్పలు మన కేసీఆర్ చెత్త బండి ఇచ్చిండు పాపం. ఆ చెత్త కుప్పలు ఇప్పుడు దొడ్డి కాడ వేసిపోతున్నారు వాళ్ళు. ఆయన సాఫ్ చేసేటోళ్ళు లేరు, దాన్ని శుభ్రంగా చేసేటోళ్ళే లేరు, వాళ్ళకి జీతాలే లేవు ఇప్పుడు దాకా. అన్ని దొంగ రాజకీయాలు, అన్ని కాంగ్రెస్ పార్టీ దొంగది.